కీర్తనలు 1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. సో మన జీవితంలో మనము ఫలమిచ్చే వారిగా ఉండాలంటే, మంచి ఫలము ఫలించాలంటే, మనము చేసినదంతా కూడా సఫలం అవ్వాలనంటే మనం కొన్నిటిని చేయకూడదు, కొన్నిటిని చెయ్యాల. చేయకూడనిది మొదటి వచనంలో ఉంది, చెయ్యవలసినది 2వ వచనంలో కనపడతా ఉంది. చేయకూడనిది ఏంటంటే, రక్షించబడిన మనము మన జీవితంలో చేసిందంతా సఫలం అవ్వాలని అంటే మనం ప్రాస్పరస్, మనం ఎవరినన్నా గ్రీటింగ్ ఇచ్చేటప్పుడు ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని, అంటే ఎదుగుదల ఉండాలి, మనం చేసినంత ఫలించాలి అని అంటే, రక్షించబడిన మనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇక్కడ 3 పదాలు కనిపిస్తున్నాయి: దుష్టులని, పాపులని, అపహాసకులని. దుష్టులనే పదానికి ఇంగ్లీష్లో అన్గాడ్లీ అని ట్రాన్స్లేట్ చేశారు. పాపులు, అపహాసకులు, ఇవన్నీ కూడా దుష్టులు, పాపులైతే ఒక పదం ఒక పదం మనం అటు ఇటుగా వాడే పదంలా కనిపిస్తుంది. దుష్టులంటే అన్గాడ్లీ, అంటే దేవుని విధానం అంటే ఇష్టం లేని వారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నడవాలనే ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, దేవుడు లేదు, ఏం లేదు. ఇంకో మనం అర్థం చూసుకుంటే ఆ పదంలో కూడా చెడు చేసే వాళ్ళని కనిపిస్తూ ఉంది. మనం దేవుని ఆజ్ఞలు తెలిసి కూడా మనం దాన్ని చేయకపోతే మనం పాపులు. సో ఈ 2 పదాలు కూడా మనం అటు ఇటుగా వాడేయచ్చు. అంటే మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నప్పుడు మన రక్షించబడిన ఆ మార్గంలో ఏంట్రా దేవుడని వెళ్తున్నావు అని అన్నారనుకో, కొన్నిసార్లు వాళ్ళు దుష్టులు కాదేమో అనుకుంటాం. విశ్వాసం లేని వాళ్ళు చెప్పే
ఆలోచన అస్సలు మీరు ఆలోచన చొప్పున నడవద్దు. అలానే దుష్టత్వం చేసే వాళ్ళు కూడా దుష్టులు. వాళ్ళు చెడు ఆలోచన చెప్తారు, అంతే కదా. దుష్టులు ఏం చెప్తారు మనకి? చెడు ఆలోచన చెప్తారు. మనకి సామెతలు మొదటి గ్రంథంలో చూస్తే చాటుగా తిన్న భోజనం తీపని, ఇలాంటి మాటలు చెప్తారు. అంటే మనల్ని దొంగతనం చేసేట్లుగా ప్రేరేపిస్తారు. అదొకటి. కొంతమంది ఇలాంటి ఆలోచన చెప్తారు. మన బైబిల్లో కనిపిస్తా ఉంది ఒక ఎగ్జాంపుల్. దావీదు కుమారుడు అమ్నోను 2 సమూయేలు 13వ అధ్యాయం. మనకు సమయం లేదు కానీ అబ్షాలోము సిస్టర్ని మోహిస్తాడు. ఒకసారి వెళ్దాం అక్కడికి. 2 సమూయేలు 13. చదవండి మొదటి వచనం. చూడండి, ఇతను ఏం చేశాడు? ఇతను దుష్టత్వంలో స్టార్ట్ అయింది అతనికి ఆలోచన. దావీదుకి బహుభార్యలు ఉన్నారు. ఒక భార్య కొడుకు అమ్నోను, ఇంకో భార్య కొడుకు అబ్షాలోము. అబ్షాలోము సహోదరుని అమ్నోను మోహించాడంట. సరే, ఇతను ఒక చెడ్డ ఫ్రెండ్ ఉన్నాడు. 3వ వచనం చదవండి. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరైన తామారును నేను మోహించుకున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీకు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఎదురు తండ్రి నీకు చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత. సో ఇతను ఒక రాంగ్ ఆలోచన ఇస్తున్నాడు. అతని గురించి రాయబడి ఉంది, కపటం గలవాడంట అమ్నోనాదాబు, యెహోనాదాబు. ఏమిచ్చాడు అతని ఆలోచన? అరే అది తప్పురా అని చెప్పటం కాదు, ఏంట్రా పని ఏంది అని చెప్పటం, రైట్ డైరెక్షన్లో నడిపించకుండా నువ్వు రోగి అయినట్టు నటించు. మీ నాన్నతో ఏంటబ్బా రోగి అయ్యావంటే ఇలాంటి చెప్పు, అప్పుడు ఆమెను పంపిస్తాడు. అప్పుడు నువ్వు ఆమెతో ఇలాంటి ఆలోచించే వాళ్ళు ఉంటారు. తను అట్లనే చేశాడు. తర్వాత అబ్షాలోము పగబట్టి చంపాడు. ఏమైంది ఇప్పుడు? తన జీవితం మధ్యలోనే ఆగిపోయింది. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మనకి చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకో, ఆ ఆలోచన చొప్పున నువ్వు నడిచావంటే నువ్వు చేసేది నువ్వు ఫలించవు. ఇప్పుడు చాలా ప్రమాదంలో చిక్కుకొని అర్థాంతంగా లైఫ్ ఎండ్ అయిపోవచ్చు. సో మనం దుష్టత్వంలో ఉండే ఆలోచన చాలా జాగ్రత్తగా మనం
ఉండాలి. సొలొమోను కుమారుడు రెహబోము ఉన్నాడు. అయ్యా, మీ ఫాదర్ చాలా మాకు భారవంతమైన పని ఇచ్చాడు సొలొమోను, నువ్వు చిన్న పని ఇవ్వయి, కొద్ది మామూలు తక్కువ పని ఇవ్వంటే అతను కూడా మంచి ఆలోచనని పక్కన పెట్టి, పెద్దలు మంచి ఆలోచన ఇచ్చారు, వాళ్ళు చెప్పింది మంచిదే కదా, కొంచెం అలా జాగ్రత్త చూసుకున్నామంటే అందరు కలిసి ఉంటారు. 12 తెగలాళ్ళు, 12 గోత్రాల వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు అంటే యవనస్తులను అడిగాడు. వాళ్ళు అన్నారు, దుష్టత్వం ఆలోచన చెప్పారు. ఏంట్రా నువ్వు వాళ్ళకినేది, ఒకటేసా మీ నాన్న 1 ఎత్తు 2 అప్పుడు వింటారు అనగానే వాళ్ళు తిరగబడ్డారు. ఏమైంది? 12 గోత్రాల వాళ్ళని పరిపాలించవలసిన ఆ వ్యక్తి చివరికి 2 వచ్చారు. చక్కగా 12 గోత్రాల వాళ్ళు పరిపాలించవలసిన అతను 2కి. సో మనం దుష్టత్వంతో వచ్చే ఆలోచన వినకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ ఎగ్జామ్లో ఎవరైనా చదువుకునే వాళ్ళు రేపు చూసి కాపీ కొట్టరా అన్నారు అనుకో, లింక్ చేసుకోండి. ఏ ఆలోచన ఇస్తున్నారు వాళ్ళు? కొంచెం ఒకరోజు బాగానే ఉంటుంది, ఎవరు ఇన్విజిలేటర్ చూడరు, సడన్గా చూస్తారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టీబార్ చేసేస్తారు. ఏమైంది? నీకు చదువుకునే చదువు చక్కగా వెళ్ళాల్సింది ఏమైంది? లేట్ అయిపోయింది. ఫలించాల్సి నువ్వేమవుతున్నావు? మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవదు. యేసు ప్రభువారిని చంపాలనుకున్న వారు, వాళ్ళకు అసూయ వచ్చింది, చంపాలని ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు కొంత డబ్బిస్తామయ్యా, నువ్వు మమ్మల్ని పట్టించని యూదా ఇస్కరియోతుకు వాళ్ళు చెప్పారు. ఇతను ఎందుకు వినేశాడు, ఆహా మంచిదే కదా, అతను ఏమనుకోవచ్చు, ఇతను ప్రభు చాలా గొప్ప కార్యాలు చేశాడు కదా, ఈజీగా తప్పించుకుంటాడు, నా డబ్బులు నాకు వచ్చినట్టుంటాయి అని ఒక రకమైన ఆలోచనకి వెళ్ళి ఉండొచ్చు. కానీ అట్లా జరగలా. ఏమైంది? చివరికి ప్రభువుని వాళ్ళు తీసుకెళ్ళారు. అరే తర్వాత పాపం చేశాను అనుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలనుకున్నాడు. నీ మాట ఎందుకు, మేము ఇచ్చేసి ఆ పని అయిపోయింది అన్నారంతే. తను ఉరేసుకున్నాడు. పట్టిస్తే డబ్బులు ఇస్తామనేది దుష్టాలోచన తెలియట్లేదా? సో అతను తెలియలేదు. ధన వ్యామోహం, ధనాపేక్ష అనేది ఏం చేసిందంటే ఆ సమయంలో తను అక్కడ ఇరికిచ్చేసేసింది. సో మన జీవితంలో ధనం సంబంధమైన దుష్టత్వంలో చిక్కుకునే ప్రమాదం చాలా ఉంది. కొంతమంది దాంట్లో నశించిపోతారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాఫీ డే అనే ఒక యజమాని, దాన్ని పెట్టిన ఫౌండరు విజి సిద్ధార్థ అంట. మంచి పీకులు కోట్లు సంపాదించాడు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలా సరిగా. ఏదో ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఒక సమయం వచ్చింది, ఆఫీసర్స్ బాగా వేధిస్తున్నారు. కొంతకాలం బాగానే ఉంటుంది, సమయం వచ్చింది దుష్టులు వారి పాపం వారిని చిక్కులు పెట్టిన లేకుండా ఉంటుంది. ఒక సమయం వస్తుంది, ఇంకా ఆయన ప్రెజర్కి తట్టుకోలేక ఏం చేశాడు, డ్రైవర్ని కారు వేసుకొని పోయి నది దగ్గరికి తీసుకెళ్ళి ఉండు నేను వెళ్ళొస్తానన్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నెమ్మది ఉండదు, దుష్టులకు నెమ్మది ఉండదు. ఆ దుష్టత్వంలో చిక్కుకుంటే బీ కేర్ఫుల్. మనము ఫలించాలనంటే దుష్టుల ఆలోచన, దుష్టులంటే మనుషుల నుంచే కాదు, అపవాది పెట్టే ఆలోచనకి మనం ససేమిరా అసలు ఒప్పుకోకూడదు.
చేవరించుకోవాలి మనం ఆ స్వభావాన్ని. తర్వాత పాపుల మార్గమున చదవండి 2వ లైను. పాపుల మార్గమున నిలువక ఉమ్, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండగా ఉమ్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పాపుల మార్గమున నిలువక. ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత పాపం చేస్తున్న ప్రజలు అది దేంతో అయినా వాళ్ళున్న చోట్ల ఉన్నామనుకో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే ఉండి వారితోనే నాకేం అవదులే అని టెస్ట్ చేసుకోకూడదు. అబ్రహాముతో వెళ్ళిన లోతు ఒక సమయం వచ్చేదానికి సొదొమ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆదికాండం 13:13 చదవండి. ఆదికాండం 13:13. సొదొమ మనుషులు ఉమ్, దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేది. అది ఆ ప్లేస్కి వెళ్ళాడు. తనకు తర్వాత తెలుస్తుంది కదా. ఫస్ట్ అంటే తెలియకుండా వెళ్ళాడు అనుకుందాం, కానీ అక్కడే ఉండిపోయాడు. ఒక సమయంలో అతనికి ప్రమాదం కూడా వచ్చింది. తనకున్న ప్లేస్లో తన భార్యని, బిడ్డల్ని, ఆస్తిని మొత్తం వేరే దేశపు శత్రులు ఆ దేశం మీద వచ్చి తీసుకెళ్తే అబ్రహాం కాపాడాడు. అప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు, అక్కడే ఉన్నాడు. చివరికి ఏం జరిగిందంటే ఆయన ఎండింగ్ చాలా బ్యాడ్గా అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వున్న ప్లేస్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు తప్పించుకో అంటే అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి ఆయన తప్పించబడ్డాడు. కానీ తన భార్య చనిపోయింది, బిడ్డలు ఆయనతో పాపం చేశారు. చాలా చాలా డిఫరెంట్గా ఎండ్ అయింది ఆయన జీవితం. మనం నీతిమంతులమైన మనము ఎగతాళిగా మాట్లాడే వాళ్ళ దగ్గర అపహాసకుల దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉంటే భలే హ్యాపీగా ఉంది అని అక్కడే కూర్చోకూడదు. కూర్చున్నావా, కొన్నాళ్ళ తర్వాత నువ్వు అలానే ప్రవర్తిస్తావు. ప్రధానంగా ఆ స్వభావం వచ్చేస్తుంది. మనం పాపులను ప్రేమించాలి. అట్లా సువార్త చెప్తానికి. వాళ్ళ దగ్గరే ఉండి మనం మాటలు చెప్పటం అలాంటిది చేయకూడదు. లోతు 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ సాయంకాలమందు ఉమ్, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ బంధు యొక్క కూర్చుండి ఉండెను. ఉమ్. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభు సొదొమ గేట్ దగ్గర కూర్చున్నాడంట ఆయన. మనం ఇక్కడ మనకి ఒక గ్రామాల్లో కొన్ని చెట్లు పెట్టి అక్కడ బలలేస్తుంటారు. పంచాయతీ బలలేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూర్చొని అపహాసకం ఎప్పుడు రక్షించబడిన మీరు మాట్లాడదు. మామూలుగా ఎప్పుడన్నా ఒకవేళ ఎవరన్నా పిలిచినా అక్కడుండి జస్ట్ ఓకే వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే అది విని వచ్చేయటం.
స్వతహాగా అక్కడ వెళ్ళి రండి అబ్బాయి, వాడేం చదివాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర అసలు కూర్చోకూడదు. కానీ కొంతమందికి బాగా టైం పాస్. రక్షించబడి నీకు ఆ జ్ఞానం లేకపోతే, నువ్వు పరిశుద్ధతని కాపాడుకోపోతే నువ్వు కొన్నాళ్ళకి వాడలాగా అయిపోతావు. సడన్గా నేను పిలిస్తే ఏంటయ్యా అని మాట్లాడచ్చు, మన పని చూసుకుని వచ్చేయటం. కానీ ఇక్కడ గ్రామంలో అది చాలా మందికి అది అలవాటు. మన సెంటర్ ఉంటుంది మహాలక్ష్మి చెట్టు అని, చక్కగా కూర్చుంటారు. ఇప్పుడు పంచాయతీ బోర్డు వాళ్ళు కూడా చక్కగా బల్లేస్తున్నారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎవరు కూర్చుంటారు జనరల్గా అక్కడ అంటే, నీవు ఒకవేళ ఇద్దరు రక్షించబడిన వాళ్ళైతే కూర్చోవచ్చు, తప్పులేదు. కానీ జనరల్గా అట్లా ఉండదుగా. నీ చుట్టూ అపహాసకులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని రబ్బాయ్ దా ఏం చేస్తున్నావు అంటే, నీకెంటనే ఈ వాక్యం గుర్తు రావాలా. మాట్లాడతానికి కాదు, వాళ్ళు చెప్పేది ఏంటయ్యా అని ఎంతో నెమ్మదిగా వచ్చేయటం. వాళ్ళతో గొడవ పెట్టుకోమని కాదు. జ్ఞానం చాలా అవసరం. స్వతహాగా నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ పిలుస్తున్నారంటే నీకేం తెలియాలి, నెమ్మదిగా ఓకే అపహాసులు ఇక్కడ కూర్చోకూడదు, కాదు వాళ్ళతో నెమ్మదిగా ఉండాలి. ఒక మాట నాకు నేను వెళ్తున్నాను, ఈ కేర్ఫుల్గా ఉండాలి. అది తెలియకుండా వాళ్ళు సినిమా మాటలు చెప్తుంటే, ఊళ్ళో వాళ్ళ గురించి వాళ్ళు కొండేలు ఆడట్టంటగా ఈడిట్టంటగా అని చెప్తూ ఉంటే నువ్వు హ్యాపీగా అంతకుముందు నేను ఉండొచ్చు రక్షణ లేక మునుపు. రక్షించబడిన తర్వాత నువ్వు ఆ పరిశుద్ధత కాపాడుకోవాలి. అలాగు చేస్తే దావీదు అంటున్నాడు, కీర్తన 26:5 వచనం చదవండి. సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఆయన ఏమంటున్నాడు, భక్తిహీనులతో ఫ్రెండ్షిప్ చేయను అంటున్నాడు. మనం యేసుప్రభువు వారి బిడ్డలు, వాళ్ళ పట్ల కనికరం ఉండాలి, ఎందుకంటే రక్షణ లేదని. అంతేగాని వాళ్ళతో వెళ్ళి, ముఖ్యంగా చదువుకునే మీరు రక్షించబడిన తర్వాత మీకు గ్రహింపు ఉండాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఈ ఈవెంట్ మనల్ని పిలిచారు, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళానంటే ఏం జరుగుద్ది అనే జ్ఞానం నీకు ఉండాలి. ఓకే అక్కడ మాటలన్నీ ఇవి వస్తాయి కదా, అయితే నేను వెళ్ళను. ఇక అజ్ఞానం దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే ఓకే నేను ఫలించాలనంటే, నేను చేసినంత ప్రాస్పరస్గా ఉండాలంటే అలాంటి దాంట్లో నేను వెళ్ళకూడదు. ఎందుకంటే తెలియకుండానే ఇరక్కబడిపోతాం. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. యోబు గ్రంథములో దుష్టులు ఇలా అంటుంటారు. 14 వచనం చదవండి, 21:14. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్పుదు. అది దేవుని మార్గం అంటే వాళ్ళకి చాలా అసహ్యం. నువ్వు ఈజీగా గమనించవచ్చు. నీ బెస్ట్ ఫ్రెండ్ రక్షణ పొందక మునుపు బెస్ట్ ఫ్రెండ్
ఎందుకంటే నువ్వు కూడా అప్పుడు దేవుని గురించి చెప్పాక అని 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 ఉన్న వ్యక్తివి రక్షించబడితే ఆ ఫ్రెండ్ మళ్ళా నీ జీవితంలో ఎంటర్ అయితే అదంతా ఫ్రెండ్షిప్ చేయకూడదు. అతను ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా. ఎందుకంటే దేవుని చేత దర్శిస్తే నువ్వు చేయలేవు. బట్ కోపగించుకోవటం కాదు అది. శత్రువుగా భావించవు అతన్ని. చేయలేవు. ఎందుకంటే అతను చెప్పే మాటలని ఈ లోక సంబంధమైనవి ఉంటాయి. అతనికి సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలని చేస్తాం. ఇంటి దగ్గర బాగా చేస్తూ ఉంటాం కంపాషనేట్గా. బట్ మనం ఫలించాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ ఒకసారి తాగుతూ రారా అని మళ్ళా వాడు ప్రేరేపించాడు అనుకో, అలాంటివి చేయము. బీ కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత 15వ వచనంలో మేము ఆయనను సేవించుటకు సర్వశక్తులకు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. అదంట వాళ్ళు చెప్పేది. దేవుడికి ప్రార్థన చేస్తే లాభం ఏంటయ్యా అంటే దేవుణ్ణి వారు నమ్మరనాలి, ఆ విధానమే నచ్చదనాలి. సో ఒకప్పుడు దేవుని విధానం నచ్చని నీవు ప్రభు కృప చూపించి సువార్త అందించి నువ్వు రక్షణలోకి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఫలించాలి, నువ్వు చేసినంత బ్లెస్సింగ్ అవ్వాలి, నీ కుటుంబం బ్లెస్సింగ్ అవ్వాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్ చూడాలి అంటే దుష్టుల ఆలోచన, మళ్ళీ పాత ఆలోచన చెప్తే వాళ్ళ ఏంటో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా నో, వాళ్ళ దుష్టుడని ఏదో నోటితో అనమని కాదు, అది కాదు. వాళ్ళు మనం ప్రేమిస్తాం, బట్ జాగ్రత్త పడాలని చెప్తున్నా. యోబు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు 16. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తిహీనుల యొక్క ఆలోచన నా దగ్గరికి రానివని అంటున్నాడు. ఈరోజు మనం ఫలించాలనంటే ప్రభువా మాకు నేను చేసేదంతా సఫలమయ్యే చేయి ప్రభువా అని అంటే ఈ యొక్క ఫార్ములాని మనం పాటించాలి. ఏం చేయాలి? మనం చేయాల్సింది, చెయ్యకూడనిది మనం చదివాం. చెయ్యవలసింది 2వ వచనం చదవండి. రెండవ వచనం. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము బైబిల్ లేఖనము దేవుడు మనకిచ్చుండగా దానిగా భావించి, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో మొదట 5 పుస్తకాల్లో మోషే అది మాత్రమే కాకుండా మొత్తం యేసు ప్రభు వారు ఏం చెప్పారు, ఆయన బోధ ఏంటి అని చదువుకుంటూ, ఆనందంతో చదువుకుంటూ, చదువు వదిలేయటం కాదు, ధ్యానం చేస్తూ. చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. అది దాన్ని ధ్యానం చేస్తూ అది మన లైఫ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేయాల. ఆ వేలో ఆనందిస్తా. ఆనందించటం అంటే నువ్వు ఆనందించినప్పుడు ఆ లేఖనం నీ హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతకాలానికి నువ్వు ఆ లేఖనంలో ఎదిగిపోతూ ఉంటావు. మనము అది చేయకుండా ఇది చెయ్యాలి. రక్షించబడిన తర్వాత చదువు వచ్చిన నీవు ఎంతవాటికి లేఖనాన్ని నువ్వు ఆనందిస్తా చదువుతున్నావు, చాలా ఇంపార్టెంట్ అది. దాన్ని ఎంతవాటికి పాటిస్తున్నావు.
నీకు ఈ లోకంలో దేవుని వాక్యం నీ ముందుకు వచ్చేస్తే ఆ వాక్యాన్ని ధనం కంటే ఎక్కువగా చూస్తున్నావా? వెండి బంగారం వాటిలన్నిటికంటే, ముత్యాల కంటే నీకు వాక్యం ఎక్కువగా అనిపిస్తుందా? అది చెయ్యాలి. వాక్యం కంటే ధనం అని పక్కన పెట్టుకొని రెండిట్లో చూసావంటే మధ్యలోనే ఆ ధనం నిన్ను మోసం చేసేసి, కొంతమంది ఇందా చెప్పుకున్నాం కదా, అలా అయిపోద్ది లైఫ్. మనం సఫలం అవటం అంటే ఓన్లీ మనీ పరంగానే చూడొద్దు. మంచి పొజిషన్ ఇచ్చి యోసేపుని దేవుడు బ్లెస్ చేశాడు, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో పెట్టాడు. దానియేలును బ్లెస్ చేశాడు. అలా బ్లెస్ చేయొచ్చు. మనమేమి ఆయన మాటలు వింటే అసలు అడుక్కునే వాళ్ళమేమో. మనకున్న ధనం కూడా అనవసరమైన వాటికి ఎట్లా పడితే అట్లా ఖర్చు అయిపోద్ది. మనము ఆయన గుణగణాల్లో ఎదుగుతూ ఉంటాం. ఆత్మఫలములు. ఈ బ్లెస్సింగు యేసుప్రభు వారు వచ్చినప్పుడు కూడా అప్పుడు దాకా నిరంతరం ఉంటుంది. మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా కూడా మన బ్లెస్సింగు అబ్రహాం ఎట్లా బ్లెస్ అయ్యాడు, అవుతూ ఉన్నాడు, ఆయన వచ్చిందాక అవుతాడు. అలా ఉంటుంది. ఎప్పుడంటే మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆనందిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆకు వాడకుండా, ఒక పోలిక పోల్చారు, ఆకు వాడకుండా నీళ్ళ దగ్గర చెట్టు ఉందనుకో, ఎప్పుడు నీళ్లు తగులుతూనే ఉంటాయి కదా, ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలం ఇస్తానే ఉంటుంది. అట్లా ఉంటాడు అతనని చెప్తున్నాడు. మనము ఫలిస్తాం అంటే మన జీవితం ఒకప్పుడు ఎలా అయితే అలా ఉండొచ్చు. యేసుప్రభు వారిలో దేవుని లేఖనం చెప్తుంది, మనం ఒకప్పుడు నేను పాపినే, నేను దుష్టుణ్ణి, నేను అపహాసకుణ్ణి. మీలో ఇప్పుడు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, వరి అవ్వద్దు, జాగ్రత్త పడండి. ఈ కృప సమయంలో సువార్త ద్వారా నేను పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పాపుల్ని ప్రేమించి రండి నేను రక్షకుని అంటున్నాడు. ఆయన పాపులతో కూర్చొని బోధించాడు కానీ పాపులతో స్నేహం చేసి పాపం చేయలే యేసుప్రభు వారు. మనం ఆయన్ని అంగీకరిస్తే మనం ఇప్పుడు నీతిమంతులు అవుతున్నాం. మన నీతిని బట్టి కాదు. నీతిమంతుడనే ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలు యేసు ప్రభువారి రక్తంలో మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం విశ్వాసం ద్వారా. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, ప్రభు బోధ ఏంటి? పాత నిబంధనలో ప్రవర్తన గురించి బోధ ఏంటి? మనకి సామెతలు, కీర్తనలు, ప్రసంగి ఇలాంటి గ్రంథాల్లో వచ్చే విజ్డమ్, ఆలోచన చెప్పే జ్ఞానము, ప్రవర్తనని కాపాడే సరిచేసే జ్ఞానం ఏంటి? మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు మనం చేసినంత కూడా సఫలమవుతుంది. మనందరం కూడా చేసినంత కూడా వేస్ట్ అవ్వకూడదని అనుకుంటాం కదా, ఇది చెయ్యాలి. మనందరం కూడా ఫలించాలి. నేను చేసే చదువుకునే చదువులో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? నువ్వు వాడు బ్యాడ్ ఫ్రెండ్ పిలిస్తే పరిగెత్తటం, టైం అంతా వేస్ట్ చేసుకోవటం, ఆటల్లో పడి ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేసుకొని వాడు బూతులు కూడా నువ్వు నేర్చుకోవటం సడన్గా వచ్చేస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే రఫ్నెస్ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. అట్లా చేస్తే కాదు. వాళ్ళు వాళ్ళ అమ్మాలను రోజుకి 20 రూపాయలు ఇచ్చి పంపిస్తలా అని నువ్వు ఈజీగా అడిగేస్తావు. ఎందుకంటే వాళ్ళు నీ ఆలోచన అంత ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఓకే వాళ్ళు 50 అడుగుతుంది, నేను 20 అడుగుతుంది, అట్లుంటుంది. అది కాదు. నీవు తల్లిదండ్రులకి మాట వింటే నువ్వు బ్లెస్ అవుతావు.
నీకెందుకు ఆ భావం వస్తుందంటే ఎక్కువ దుష్టత్వం ఆలోచన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు చాలా జాగ్రత్తగా చూసుకో. రక్షించబడిన నేను నువ్వు కూడా పాపులు అపహాసకులు వీళ్ళ వైపు ఏమైనా కూర్చుంటున్నావా ఎక్కువసేపు? ఎట్లా వాళ్ళ సువార్త చెప్పాలంటే కంపాషనేట్గా అది కాదు, వాళ్ళ దాంట్లో వింటూ మనకు ఎలా ఉండాలంటే వాళ్ళు ఏదన్నా సినిమా మాట చెప్పారంటే చాలు, ఓకే ఇక్కడ ఏదో దుష్టత్వం ఉంది, మనం పరిగెత్తాలి. యేసేపు పరిగెత్తినట్టు పాపాన్ని ఆయన ఛేదించుకొని పరిగెత్తాడు, బ్లెస్ అయ్యాడు ఆయన. దానియేలు నేను అలాంటి అపవిత్రమైన భోజనం చేయనన్నాడు, బ్లెస్ అయ్యాడు. హోలీనెస్ మనల్ని బ్లెస్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. విత్ కంపాషన్, హోలీనెస్ చాలా ఇంపార్టెంట్. మనం మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం ఆటోమేటిక్గా. ఇప్పుడు బండి ఇచ్చారనుకో, నీకు యవనస్తుడు నీకు బండి కావాలా? ఇప్పుడు ఎలా ఉంది దుష్టత్వంలో లోకంలో? ఒక మాదిరి బండి కొనుక్కున్న పని అయిపోతుంది. వాడు ఎంత బుల్లెట్ కావాలని అడిగి ప్రాణాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యవనస్తులు. బండి కొంత తప్పు కాదు, కానీ నేను ఎంత దూరం వెళ్ళాలి ఈ బండితో? చీరాలా? ఒక మాదిరి కొంటే ఏమో సింపుల్. వాడు సీసీస్ పెంచి ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే లోకం అలా ఉంది. పరిశుద్ధతను బట్టి అది పొందటం కాదు, కానీ ఈ లోక పోకటుల్లో వాడు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు, నేను వెళ్ళండి సడన్గా ఒకరోజు వస్తుంది. సో నీకు ఈ విషయం తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ మధ్య సముద్రం దగ్గరికి పోతున్నారు, దేవుని బిడ్డ ఎలా ఉండాలి? అసలు ఇప్పుడు అవసరమా పోయి మునగటం? వాడు ఫ్రెండ్ పిలుస్తాడు, నువ్వు ఎలా ఉండాలి? అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఆ దుష్టత్వం ఉన్న వ్యక్తులు రారా రారా లాగుతుంటారు. ఏమవుద్ది? మునుగుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. నీకు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ సమయం ఒకరోజు వచ్చే ప్రమాదం ఉంది, అలాంటి ప్రేరేపణ. సో నీకు ముందే తెలిసిందనుకో ఈ వాక్యం, అసలు నిన్ను రమ్మంటానికి కూడా వాడికి ధైర్యం ఉండదు. నువ్వు వాడికి నువ్వు వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి నువ్వు అవకాశం ఇస్తే వాడు నీ మీద పెత్తనం చేసి ఇక రావా అంటే నువ్వు ఇంకా బలహీనుడు అయిపోయి పోయే ప్రమాదం ఉంది. ఫస్ట్నే చాలా నీ పవిత్రత, నీ ప్రవర్తన చాలా జాగ్రత్త. నిన్ను ఒక్కడు కూడా అడగడు, తను రాడలే. ఈ కాలం పిల్లలు ఎట్లా ఉన్నారంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. మనకి దుష్టత్వం అంటే ఈ యాంగిల్లో వస్తని కాదు, దేవుని ఆత్మ చెప్తుంటే ఎటు నుంచి వస్తుందని ఆయన మొత్తం చెప్తాడు. విను. అప్పుడు మనము దీర్ఘాయుష్ ఈ భూమి మీద జీవిస్తాం. దేవుడు అనుమతించినంత, అట్లీస్ట్ మనం హతసాక్షులైన దేవుడు అనుమతించినంత జీవిస్తాం. మనం జీవించినంతసేపు ఫలిస్తాం, మనం లేకపోయినా కూడా మనం ఫలిస్తాం. 4వ వచనంలో చదవండి. దుష్టులైతే అలాగ ఉండరంట. ఎలా ఉంటారంటే, ఒక గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు పొట్టుందనుకో వెంటనే లేచిపోయినట్టుగా. సడన్గా ఒకరోజు వస్తుంది, ఇంక కనపడ్డు.
యేసుప్రభు వారు బండ మీద కట్టుకోండి అనే మత్తయి సువార్తలు కూడా చెప్తూ ఒక టైం వస్తుంది, మనం ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఎవ్వరు కూడా మన భక్తిని కదిలించలేరు. మనం దుష్టత్వంలో ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా పట్టబడే ఒక సమయం వచ్చేస్తుంది, నిదానంగా వచ్చేస్తుంది. చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. న్యాయ విమర్శలో దుష్టులను 5, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శ దినం వస్తుంది. యేసుప్రభు వారు వచ్చినప్పుడు జడ్జిమెంట్ డే వస్తుంది. అప్పుడు వాళ్ళు దుష్టత్వంలో మనం జాగ్రత్త పడిపోతే, ఏంట్రా మందిరానికి పోనాడు, బిల్డింగ్లు కట్టేస్తున్నాడు, వాడు చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు అని అపవాది లేకపోతే ఎవరో ఒకరి ద్వారా అలాంటి మాటలు విన్నప్పుడు నువ్వు నీ స్ట్రాంగ్ ఉండు. ముందు గతి లేదు వాళ్ళకి. జడ్జిమెంట్ డే అప్పుడైనా వాళ్ళు తప్పించుకోలేరు రెండో మరణం. అట్లానే కాదు, ఈ మధ్యలోనే యూదా ఇస్కరియోతు మధ్యలోనే ఎక్కడ కూడా ఆశీర్వాదం మనం చూడని వారుగా వాళ్ళు ఉంటారు. అయితే 6వ వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇది గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల మార్గము లేఖనంలో చెప్పబడతా ఉంది. చూద్దాం అది. చివరిగా సామెతలు 4 మాట చదవండి. పట్ట పగల అగు వరకు అని. నెంబర్ చెప్పండి. 4:18 సామెతలు. పగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. ఇది అదే భక్తిహీనుల మార్గం చదవండి. గాఢాంధకారమై భయము నాకు దేని మీద పడినది వారికి తెలియదు. అది నీతిమంతుల మార్గం అయితే అలా వర్ధిల్లుతానే ఉంటుంది, ప్రాస్పర్. ఎట్లా అంటే చాలా బ్రైట్ఫుల్గా. సూర్యుడు పొద్దున్నే కొద్దిగా వెలుగైతే మధ్యాహ్నం బ్రైట్గా వెలుగుతాడు, అలా వెలుగుతారు. భక్తిహీనుల మార్గం అయితే స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంటుంది, ఒక సమయం వచ్చేస్తుంది గజిబిజి అవుద్ది, అవి తట్టుకోలేరు. సడన్గా పెద్ద శోధనలో పడిపోతారు. అదే నీతిమంతుడైతే ప్రభువు మనకు తోడుంటాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలా. ఇందా చెప్పిన లేఖన ప్రకారం మనం కదిలించబడం, ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొన్నిసార్లు శ్రమ వస్తున్నా వాటినన్నిటిని కూడా, ఆ తాత్కాలికమైన శ్రమనే దేవుని ప్రేమించే మనకి సమకూర్చి అన్నీ మన మంచి కోసం జరిగిస్తాడు. ఎందుకంటే మన మార్గం ఆయనకు తెలుసు, ఆయన వదిలిపెట్టట్లా. యోబు జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు నా మార్గము దేవునికి తెలుసు అంటున్నాడు. చివరికి ఆ శ్రమ పోయి ఆయన బ్లెస్సింగ్ అయ్యాడు 2 సో మనం నీతిమంతులు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి నీతిమంతులు మనం జాగ్రత్త పడితే ఆ మొదటి మాట అది చేయకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసులు అక్కడ కూర్చోకుండా
అది చేయకుండా మనం లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటూ ఆనందిస్తూ, ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నేను ఆనందిస్తూ దివారాత్రములు మనం ధ్యానించినప్పుడు మనం మంచి ఫలాన్ని ఇస్తాం. ఎండిపోని చెట్టు, ఎప్పుడు పచ్చగా ఉండే చెట్టు, నీళ్ళ దగ్గర ఉండే చెట్టు ఎట్లా ఫలం అలా ఇస్తామో మనం చేసేదంతా కూడా అభివృద్ధి అవుద్ది. దేవుడు ఈ మాటలు మనందరికి కూడా దీవించునుగాక. ఆమేన్.